మనసుంటే మార్గం ఉంటుంది. ఆ మనసు ప్రజల హృదయ స్పందనని గ్రహించే రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారంత విశాలంగా ఉండాలి. ప్రజాసేవ కోసం అనుక్షణం తప్పించే ఆయన వారసుడు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనుకునే ప్రజా నాయకుడు కోడెల శివరాంలా ఉన్నతంగా ఆలోచించాలి. గౌరవ అసెంబ్లీ స్పీకర్ ప్రాతినిధ్యం వహించే సత్తెనపల్లి నియోజకవర్గంలోని ప్రతి ఊరు ఆయన తమ ప్రతినిధిగా ఉన్నందుకు గర్వంతో ఉప్పొంగిపోతోంది. అభివృద్ధి ఫలాన్ని చూసి ఊరు వాడ మురిసిపోతోంది. చక్కటి పొదరిల్లు లాంటి సొంతూళ్ళలో తరతరాల పాటు ఏ దిగులు లేనంత నిశ్చింతగా ఈ రోజున సత్తెనపల్లి నియోజకవర్గంలోని ప్రతి ఊరు ఆత్మాభిమానంతో బతుకుతోందంటే, అభివృద్ధికి అవకాశమే హద్దని ఎలుగెత్తి చాటి చెబుతోందంటే అది కోడెల శివప్రసాద్ గారి శ్రమ ఫలితం. తండ్రికి తగ్గ వారసుడిగా ప్రజా సంక్షేమమే తన లక్ష్యం అనుకునే కోడెల శివరాం గారి పట్టుదలకు నిదర్శనం. పేరులోనే కాదు, ఆ ఊరిలోనూ గొప్పతనం ఉంది. మిగిలిన పల్లెల కంటే ఎన్నో ప్రత్యేకతల్ని సొంతం చేసుకుంది సత్తెనపల్లి నియోజకవర్గంలోని అబ్బూరు. ఎన్నో పల్లెలకు ఆదర్శకరమైంది, ప్రగతికి బాటలు వేసుకుంది. బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి నిలువెత్తు సూచికగా నిలిచింది. చీకటి బతుకుల్లో వెలుగు రేఖలు నింపింది. రేపటి భవితకు ఆశాదీపమై వెలుగుతోంది. అందరితో పాటే మనం అనుకోలేదు అబ్బూరు గ్రామస్తులు. అంతా కలిస్తే ఒకే మాటపై నిలిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని అనుకున్నారు. పట్టుదలతో తమ ఆలోచన కార్యరూపం దాల్చేలా చేశారు. సత్తెనపల్లికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న అబ్బూరు జనాభా 4231 మంది ఓటర్లున్న అబ్బూరును చూస్తే ఎవరైనా అబ్బురపడకుండా ఉండలేరు. ఎందుకంటే దేశంలో స్వచ్ఛ భారత్ నినాదంతో వినిపించడానికి ముందే ఆ ఊరు స్వచ్ఛ గ్రామం కోసం నడుం బిగించింది. అటాచ్డ్ టాయిలెట్ల నిర్మాణంతో రాష్ట్రానికే దిక్సూచిలా నిలిచింది. అబ్బూరులో 2013 నుంచే మరుగుదొడ్ల నిర్మాణం మొదలు కావడం ఆ ఊరి ప్రజల దూరదృష్టికి అద్దం పడుతోంది. కేవలం కొందరు అనుకుంటే కాదు, అందరూ అనుకుంటేనే, దాన్నో యజ్ఞంలా భావించి గ్రామస్తులంతా భాగస్వామ్యులైతేనే ఈ లక్ష్యం సాకారమైంది. ఈ అభివృద్ధిలో మేము ఏ విధంగా ముందుకు పోవాలి, మరి మేము సర్పంచులుగా ఎందుకు వచ్చాము, ఏమి చేయాలని అర్థం కాని పరిస్థితిలో స్పీకర్ గారు వచ్చి రావడంతో పెద్ద ఎత్తున వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం అనేది పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకున్నారు. పారిశుధ్యం మెరుగుపడాలనే ఉద్దేశంతో ఒకే 100 రోజుల్లో 20,000 మరుగుదొడ్లని నిర్మాణం చేయడం జరిగింది మా నియోజకవర్గంలో. దానిలో భాగంగానే మా గ్రామంలో 675 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. మరి అదేవిధంగా సింగపూరు, కాలిఫోర్నియా నుంచి కూడా మా గ్రామం వచ్చి సందర్శించి, కొన్ని బృందాలు వచ్చి ఇక్కడ సందర్శించి మరి మా నుంచి స్ఫూర్తిని పొంది ఈ రాష్ట్రం అంతా ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా పక్క జిల్లాల నుంచి కూడా విజయనగరం, శ్రీకాకుళం నుంచి వచ్చారు. మాకు ఇంత పేరు ప్రతిష్టలు రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే స్పీకర్ గారు ఆయన పెద్ద ఎత్తున ఈ వ్యక్తిగత మరుగుదొడ్లు తీసుకోవడం. మేము మళ్ళీ ఊరెల్పలకు పోకుండా తలా ఒక పక్క నుండి మేము అందరం కావిలు కాసిన జనాన్ని దొడ్లు కట్టింగా మీరు ఊరెల్పలకి ఎందుకు పోవాలని
అది కూడా పోకుండా చేసి ఆగారండి. మేము చెప్పిన ప్రకారం సర్పంచ్ గారు చెప్పిన ప్రకారం ఆగారండి. నేను ఈ మూలలో ఉన్నాను, కొంతమంది ఆ మూలలో 4 మూలలు ఉంటే ఆయన 4 ఇంటప్పుడు లేచి బండి వేసుకుని ఊరు మొత్తం తిరిగి వచ్చేవాడు ఆయన. ఇప్పుడు డొంకలన్నీ మేమే తల డొంక నుండి కావిలు కాసామండి. ఆ దరిద్రం అసలు పోయిందండి. ఇదివరకు అసలు ఊళ్ళో పొలం పోవాలంటే పోలేము, అసలు అడుగు పెట్టాదయ్యేది కాదు. ఇవాళ ఎక్కడికి పోయినా శుభ్రంగానే ఉందండి. ఎవరైనా బయటికి పోయిన ఇప్పుడైనా కూడా మేము కూడా పోట్లాడుతున్నాం, ఆడవాళ్ళమైన పోట్లాడుతున్నాం, పోవటానికి వీలు లేదని. 2015లో ఉత్తమ సర్పంచిగా అవార్డు అందుకున్నారు కట్టా రమేష్. రిట్స్ సంస్థ వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ నుంచి పాల్గొన్న ఏకైక ప్రతినిధి తమ గ్రామ ప్రథమ పౌరుడేనని అబ్బూరు ప్రజలు గర్వంగా చెప్పుకుంటారు. నీరు చెట్టు కింద కాకుండా స్వతంత్రంగా చెరువులు, కుంటలు పూడికతీతతో శ్రమైక సౌందర్యాన్ని చాటారు అబ్బూరు వాసులు. నూతన బిల్డింగ్ 30 లక్షల రూపాయల వర్క్తో కొడాలి శివప్రసాద్ గారి చొరవతో కట్టడం జరిగిందండి. ఇది 6 గదులు, కింద 3 పైన 3 గదుల నిర్మాణంగా ఉంది. పాఠశాలకి ప్రహరీ గోడ కేటాయింపులు చేయించి అది 40 లక్షల రూపాయల బడ్జెట్ని కేటాయింపులు చేసి వాళ్ళ నిర్మాణం జరుగుతుందండి. విద్యార్థులకి డిజిటలైజ్డ్ స్క్రీన్స్ ద్వారా పాఠాలు చెప్పబడుతూ ఉన్నాయి. అట్లాగే వర్చువల్ క్లాస్ రూమ్ VCR కూడాను ఈ పాఠశాలకి అలాట్ చేయబడింది. ఇంతటి అభివృద్ధిదాయకమైనటువంటి పరిస్థితులు 2014 పూర్వం అయితే లేవండి. ఇవాళ ఖచ్చితంగా గ్రామీణ పేద విద్యార్థులందరూ కూడాను ఈ సౌకర్యాలను అందిపుచ్చుకుంటే ఎవ్వరు కూడాను ప్రైవేటు పాఠశాల మీద ఆధారపడలేనటువంటి పరిస్థితులు ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో ఖచ్చితంగా ఉన్నాయని చెప్పవచ్చు. అంగన్వాడీ భవనం 7 లక్షలతో నిర్మించారు. ఇంతకుముందు 2014లో ఫీడింగ్ అది గర్భవతులకు కానీ ఏమీ ఉండేది కాదండి, ఊరికే ఇంటికి ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు అలా కాకుండా స్కూల్లోనే భోజనం చేసేటట్టు అరేంజ్ చేశారు. ఒక సంవత్సరం నుంచి ఖర్జూరాలు, కిస్మిస్లు, శనగ చెక్క, మామూలుగా ఎగ్స్, పాలు అన్నీ ఇస్తున్నామండి. వాళ్ళకి సెంటర్కి వచ్చి భోజనం చేస్తే చిన్నపిల్లలకి ఇప్పుడు బాలామృతము నెలకి 2 కేజీలన్నర, వాళ్ళకి ఎగ్స్ కూడా 8 కోడిగుడ్లండి నెలకు వచ్చేసి. ఇంతకుముందు మాకు శాలరీ కొంచెం తక్కువేనండి, 5,000 అలా ఉండేది. శివప్రసాద్ గారు వచ్చిన తర్వాత దాన్ని ఇప్పుడు డబల్ చేశారు. పశు కుంకం అనే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ముందు తీసుకోవడం, దానిలో భాగంగా మహిళలు ఎంతో పెద్ద ఎత్తున ఉత్సాహంతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడం జరుగుతోంది. మరి వృద్ధులు, వితంతువులు, డప్పు కళాకారులు, చేనేత కార్మికులు ఇటువంటి 12 రకాల మరి పెన్షన్ తీసుకునే పెన్షన్దారులు కూడా 12 రకాలుగా పెంచి అందరికీ 2,000 రూపాయలు చేయడంతో ప్రతి మనిషిలోనూ ఆనందం వెలువరిస్తూ ఉంది. పసుపు కుంకం తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చిన 10,000ని ఇప్పుడు ఇచ్చిన మా 10,000ని మేము కొన్ని విధాలుగా వాడుకుంటున్నాం. ఒక్కొక్క కుటుంబానికి వచ్చి ఒకళ్ళ గేదెల్లాగాను, ఒకళ్ళ కొట్టు మిషన్ లాగాను, ఒకళ్ళ కొట్టు అనేక విధాలుగా మేము ఉపయోగించుకోవటం జరిగింది. మా పెద్దల తాతల తండ్రుల కాడ నుంచి ఎలాంటి పెన్షన్లు మాకు లేవు వృత్తిపరంగా. అయితే ఇప్పుడు ఈ ఏడాదిలో చంద్రబాబు గారు డప్పు కళాకారులు కానీ ఒక పెన్షన్ జీవోని తీసుకొచ్చారు. దాన్ని బట్టి మాకు 12 మందికి మనిషికి 3,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ గతంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు చంద్రబాబు గారు అలా పెట్టాడు కాబట్టి మేము జన్మంతా ఆయనకు రుణపడి ఉంటాం. కోడెల శివప్రసాద్ గారు అంటే చాలా మాకెంతో అభిమానం. ఆయన ఈ నియోజకవర్గానికి రావటం మాకెంతో గర్వంగా ఉంది. ఆయన రాకపోతే ఈ నిధులు రావు మాకు. గ్రామస్తులంతా మేము సైతం అంటూ ముందుకొచ్చి దాదాపు 2 కోట్ల రూపాయల విరాళాలు సమకూర్చుకుని కట్టిన కళ్యాణ మండపం అందరి శుభకార్యాలకు వేదికవుతోంది. ఎస్సీ కాలనీలో కూడా స్వచ్ఛందంగా సగం నిధులు సమకూర్చుకుని కమ్యూనిటీ హాల్ నిర్మించారు. పట్టణాల్లోనే అంతిమ యాత్రలకు ఎంతో దూరం వెళ్లాల్సి వస్తుంది. అలాంటిది అబ్బూరులో 4,000 పైచిలుకు జనాభాకు 6 శ్మశాన వాటికలు అందుబాటులో ఉన్నాయంటేనే ప్రతి విషయంలో ముందుండాలన్న పట్టుదల కనిపిస్తుంది. ఒక స్వర్గపురి
అనే కార్యక్రమాన్ని తీసుకొని మా గ్రామంలో ఇప్పటి వరకు 6 శ్మశానాలని 60 లక్షల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. ఈ స్వర్గపురి అనే పేరు పెట్టినందుకు దేవాలయాల్లాగా తీర్చిదిద్దినటువంటి ఘనత కూడా డాక్టర్ కోడెల శివప్రసాద్ గారికి దక్కుతుందని తెలియజేసుకుంటా ఉన్నాం. ఊహించిన దానికంటే 10 రెట్లు ఎక్కువగా కార్యక్రమాలు జరిగాయనే సంతృప్తితో ఉన్నారు అబ్బూరు సర్పంచి. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన అబ్బూరులో సొంతగా ట్రాక్టర్ పెట్టే పారిశుధ్యంలో ప్రజల్ని భాగస్వాముల్ని చేశారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా ఇంటికి 30 రూపాయలు ఇస్తూ గ్రామంలో ఎక్కడా చెత్త పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అనారోగ్యాలకు తావులేని పంచాయతీగా అబ్బూరును తీర్చిదిద్దుకున్నారు. 2014 అంత క్రితం మా రోడ్లు మరి పరిసరాలంతా అసహ్యంగా ఉండేయండి. మరి ఇప్పుడు డాక్టర్ గారు మా నియోజకవర్గానికి మరి ఎమ్మెల్యేగా వచ్చినాక మా నియోజకవర్గం అంతా పరిశుభ్రంగా మరి మా గ్రామంలో తడి చెత్త పొడి చెత్త అనే దానికి ఒక బుట్టలనేవి పెట్టి మరి ట్రాక్టర్ మా గ్రామానికి ఒక ట్రాక్టర్ని ఇచ్చి మరి ఆ ట్రాక్టర్ ద్వారాగా 2 కుర్రోళ్ళని పెట్టి మరి ఏదైనా కానీ కవర్లు కానీ ఏదైనా కానీ తీసి మరి ట్రక్కు వేసుకొని ట్రక్కు తీసుకొచ్చి ఇక్కడ డబ్బింగ్ యార్డ్లో మరి పోసి దాన్ని మరి ఒక ఎరువుగా తయారు చేసి మళ్ళీ ఆ ఎరువుని రైతులకి అందజేసేటట్లు ఆ పొలానికి ఉపయోగపడేటట్టు మరి తక్కువ అమౌంట్లో రైతులకు అందజేస్తే వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడకుండా అభివృద్ధి అవుతారనే మరి అంశం మీద మా గ్రామం ఎంతో పరిశుభ్రంగా ఉందండి. ఇప్పుడు మొట్టమొదటిసారిగా 2014 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున మా గ్రామంలో ఎన్టీఆర్ సూచన పథకం చేపట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా గ్రామంలో ఫ్లోరిన్ ఉంది. ఫ్లోరిన్ ఉన్న కారణంగా దాత ముందుకు వచ్చిన సందర్భంగా మరి పంచాయతీ నిధులతో రూమ్ నిర్మాణం చేశాం. మిషనరీ సాంబశివరావు గారు ఆర్థిక సహాయంతో తోడ్పాటు చేసుకొని మా గ్రామంలో 2014 అక్టోబర్ 2 నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ సూచన పథకం ద్వారా మరి 20 లీటర్లు 2 రూపాయలకే అతి చౌకగా గ్రామంలో ప్రజలందరికీ అందజేయడం జరుగుతుంది. 21 కోట్లు ఖర్చు పెట్టిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి మేలు మర్చిపోలేమంటున్నారు అబ్బూరు ప్రజలు. సీసీ రోడ్లు, డ్రైన్లు, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకానికే 5 కోట్లకు పైగా నిధుల్ని వెచ్చించారు. ఇక వివిధ సంక్షేమ పథకాల కింద వందల మంది లబ్ధి పొందారు. అందుకే కోడెల లాంటి ప్రజా ప్రతినిధి ఉండడం తమ పూర్వజన్మ సుకృతం అంటున్నారు. ఆయన కుమారుడు శివరాం చొరవను మర్చిపోలేమంటున్నారు. పూర్వం సిమెంట్ రోడ్లు అంటూ లేవండి ఊరికి. కోడెల శివప్రసాద్ గారు సహాయంతో ఎక్కడ ఖాళీ లేకుండా అన్ని గదులు సందులు మొత్తంగా సిమెంట్ రోడ్లు వేశారండి. ఇంత మేము డెవలప్ చేసుకోవడానికి గల కారకులు మాకు కోడెల శివప్రసాద్ గారండి. అది రెస్టీ కాలనీ. ఇంతకుముందు మా గృహాలు లేక మేము గృహాల్లోకి నీళ్లు కూడా వచ్చేయండి. నీళ్లు కూడా ఎత్తిపోసుకొని రోజులు ఉన్నాయి. ఈ గుంటల్లో నడిచి కొంతమంది కింద పడ్డ రోజులు ఉన్నాయండి. బురదకిళ్లల్లో పాములు వచ్చిన రోజులు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల నుంచి కొన్ని ఇళ్ళు కట్టుకున్నారు, అయిపోయినాయి. కొన్ని ఇళ్ళు మొదలుపెట్టి ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఆగిన వాళ్ళు కూడా వాళ్ళు మొదలుపెట్టి స్పీకర్ గారు వచ్చి ఒక ఇల్లు కూడా బీరు పోకుండా కట్టాలి, ఒక పూరిల్లు కూడా లేకుండా చేయాలి, కాలనీలు ఎస్టీ కాలనీలో బట్టికి ఒక ఇల్లు పూరిల్లు లేకుండా అన్ని డాబాలు కట్టాలి, వాళ్ళకి లేకపోతే మనం వేసుకొని అన్న కడదాం ఎంతో కొంత, మాకు చెప్పండి, మీకు ఏదన్నా కొదవగా ఉంటే మాకు చెప్పండి అని చెప్పాడు. మీటింగ్లో ఇక్కడికి వచ్చిన రోజు కూడా చెప్పాడండి. చెబితే దాని ప్రకారం మా కార్యకర్తలు అదే చేస్తున్నారండి. పదిహేను సంవత్సరాలుగా భర్త లేక చాలా ఇబ్బంది పడుతున్నాను నేను. ఈరోజు నాకు ఇలా 2000 పింఛన్ వస్తున్నాయి అంటే చాలా సంతోషపడుతున్నాను. చాలా అండగా ఉండట్టుంది నాకు. అంతే, సెలవు తీసుకోండి. కాపులకి ఒక న్యాయం చేయాలనే దానికోసం కాపు రిజర్వేషన్ కోసం పోరాడుతూ కాపు కార్పొరేషన్ అనేది ఒకటి ప్రవేశపెట్టి కాపులో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని, వీళ్ళకి పేదవాళ్ళని కొంచెం ఆర్థికంగా పరిపుష్టి సంపాదించాలని, వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని కాపు కార్పొరేషన్ పెట్టి మాకు లోన్లు ఇస్తున్నాడండి.
సత్తెనపల్లి ఎమ్మెల్యే గౌరవ శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి చొరవతో తండ్రికి తగ్గ వారసుడిగా జననేతగా ఎదిగిన ఆయన కుమారుడు కోడెల శివరాం గారి నిరంతర పర్యవేక్షణలో అబ్బూరు గ్రామంలో జరిగిన అభివృద్ధికి గణాంకాలే నిలువెత్తు సాక్ష్యం. ఎన్ని కోట్ల పనులు జరిగాయో, గ్రామంలో అభివృద్ధి ఎలా పరుగులు పెట్టిందో మీరే చూడండి.